వాక్యం మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. దానియేలు 3:17 దేవుని కలిగి ఉండనే 3 బాలురు అగ్నిలో నుండి తప్పించబడ్డారు. మా పాఠం పేరు జ్ఞానులు యేసుని ఆరాధించుట. పాఠం పేరు ఒక మార్గం ఏర్పరచు ప్రేమ. కంటత వాక్యం నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్ము. మార్కు సువార్త 2:11 నడవలేని వ్యక్తిని రోజున పాఠం పేరు త్యాగంతో రక్షించు ప్రేమ. My name is Rakshit. 9వ రోజు మా కంటత వాక్యము అందుకు యేసు జీవమును పునరుద్ధానమును నేనే. యేసయ్యను ప్రేమించి మన కోసం సిలువపై మరణించి తిరిగి లేచాడు. థ్యాంక్ యూ. నిర్మాణకులు మత్తయి 7:24-29. Praise the Lord. My name is Samuel Santosh. I am studying 4th class. మత్తయి సువార్త 10వ రోజు కంటత వాక్యం. మత్తయి సువార్త కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పుల మొదలు పుట్టిన మగపిల్లవాడిని
దేవునికి ప్రతిష్ఠించుటకు మరియా యోసేపులు క్రీస్తును తీసుకొని యెరూషలేము దేవాలయమునకు వచ్చిచుండిరి. అదే సందర్భమున మనకు సుమయోను అను వ్యక్తి పరిచయం అవుతాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణించవని సుమయోనుకు బయలుపరచబడింది. అందువలన సుమయోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. ధర్మశాస్త్రము ప్రకారము క్రీస్తును ప్రతిష్ఠించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు సుమయోను శిశువును తన చేతులతో ఎత్తుకొని, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితినని ప్రభువుని స్తుతించి యోసేపును మరియను దీవించెను. మరియు ఆ గడియలోని ఆషేరు గోత్రికురాలును మనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి మనకు కనబడుచున్నది. ఆమె 7 ఏళ్ళు తన భర్త దగ్గర ఉండి భర్త మరణించిన తరువాత 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరచును కాబట్టి యేసుక్రీస్తు దేవాలయమునకు వచ్చే గడియలోనే ఆమె సుదీర్ఘమైన నిరీక్షణకు మెస్సయ్యను ఆమె కన్నులారా చూచెను. యేసయ్య ఇశ్రాయేలుకే కాక సకల లోక విమోచకునిగా ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. శిశువుగా వచ్చిన యేసుక్రీస్తును చూచి అన్న సుమయోను ఎంతగానో సంతోషించారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఎవరి కోసమైతే ఎదురు చూచుచున్నారో ఆ రక్షకుడు వారి కళ్ళ ముందుకు వచ్చేలా దేవుడు చేశాడు. కాబట్టి నువ్వు నేను మన నిజ జీవితంలో దేవుని దగ్గర అన్న సుమయోనిలాగా మనం కోరుకున్న వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నామా లేదా అనేది చూసుకుందాం. ఆలోచన నడవడిక స్థిరంగా ఉండేలా చూసుకుందాం. దేవుని ప్రేమను వాక్యమును లోకానికి తెలియపరుస్తూ దేవుని రాకడకై ఎదురు చూచేటువంటి నిరీక్షణను అనుగ్రహించమని ఈ రోజు నుంచి మనందరం కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. ఆమేన్. ధైర్యము జ్ఞానంతో
ఈనాటి కంటత వాక్యము గ్రేటర్ లవ్ నో మ్యాన్ దాన్ దిస్ a man lay down his life for his friends. John 15:13 verse. ఇది ఈనాటి కంటత వాక్యం ఏమిటనగా యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలు నెరవేర్చును. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. మై నేమ్ ఇస్ గౌతమ్. ఈరోజు కంటత వాక్యం, అందువలన సహోదరులారా మీ పిలుపును నిశ్చయముగా ఉంచుకునేటప్పుడు జాగ్రత్త పరుడి. మీరు ఇది క్రియలు చేయువారైతే ఎప్పుడూ త్రొట్టిల్లరు. 2వ పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. నేమ్ ఇస్ లాస్యా. ఈరోజు కంటత వాక్యం, ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుండు, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ గ్యారితా షైన్. మనమందరము ప్రభు యొక్క మహిమను గణపరచాలి. 2 కొరింథీ 3:7. నా పేరు రియా షరోన్. ఈనాటి కంటత వాక్యం, మనం ఏమి అడిగెదను ఆయన మన మనవి ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినని మనకు కలిగినవి ఎరుగుదము. 1 యోహాను 5వ అధ్యాయం 15వ వచనము. నా పేరు అక్షయ్. ఈరోజు కంటత వాక్యం, కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించెదను, కృతజ్ఞత స్తుతులతో నేను ఆయనను గణపరచెదను. కీర్తనలు 69:30. మై నేమ్ ఇస్ మెర్సీ దీపున. ఈరోజు కంటత వాక్యము, మీ ప్రయాణంలో యెహోవాను గుర్తించుకొనుడి, అప్పుడు మీ పనులు బాగా జరుగును. కీర్తనలు 37:5. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ షియాబ్ షేక్. ఈరోజు కంటత వాక్యం, నీ మార్గంలో దేవునికి అప్పగింపుము, అప్పుడు నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యం నెరవేర్చును. కీర్తన 37:5. నా పేరు ప్రదీప్ కుమార్. దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. నా పేరు ఎం శ్రేణి. పాఠం పేరు ప్రేమించే నాయకుడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ అయినా వాడు ఎవరు లేడు. యోహాను 15:13. థ్యాంక్ యూ. దేశానికి రాజు ఆయనే, హృదయానుసారుడని పేరు
దేవునికి ప్రార్థించే నాయకులుగా ఉండాలి. రెండో పాఠం పేరు విధేయతలైన నాయకులు. మనం ఇర్మియా సమూయేలు వలె బాధ్యతగా ఉండాలి, విధేయతగా ఉండాలి. మూడవ పాఠం పేరు బాధ్యత గల నాయకులు. మనం మోషే మరియు యోహాను వలె బాధ్యత గల ఉండాలి. నాలుగవ పాఠం పేరు ఎన్నికైన నాయకులు. కాలేబు, దెబోరా, బారాకు వలె దేవుని చేత ఎన్నికబడి వారంగా ఉండాలి. ఐదవ పాఠం ధైర్యవంతులైన నాయకులు. యెహోషువ, కాలేబు వలె మనం ధైర్యంగా ఉండాలి. ఆరవ పాఠము కృతజ్ఞత గల నాయకులు. సిమియోను, హన్నా వలన ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండాలి. సెవెంత్ లెసన్ నేర్చుకొను నాయకులు. మనమందరం మార్తా, మరియాలా నేర్చుకొను నాయకులుగా ఉండాలి. ఏడవ పాఠం. ఎనిమిదవ రోజు పాఠం పేరు సేవా నాయకులు. మనం పేదలాగా ఇతరులకు సేవ చేయాలి. తొమ్మిదవ పాఠం పేరు ప్రేమించబడిన నాయకులు. యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, అలాగే మనము ఇతరులను ప్రేమించాలి. మనం ఆయనను ఏమి అడిగినను మన మనవి ఆయన ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని మనం ఎరుగుతాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. రెండవ పాఠం విధేయులైన నాయకులు. కాక మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగు. సమస్త భూమి నాదే కదా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. మూడవ పాఠం బాధ్యతలైన నాయకులు.
Faith Media Hub. Faith Media Hub. తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు ఈ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. దానియేలు 3:17 దేవుడు కలిగి ఉండనే 3 బాలురు అగ్నిలో నుండి తప్పించబడ్డారు. మా పాఠం పేరు జ్ఞానులు యేసుని ఆరాధించుట. పాఠం పేరు ఒక మార్గం ఏర్పరచు ప్రేమ. కంటత వాక్యం నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్ము. మార్కు సువార్త 2:11 నడవలేని వ్యక్తిని రోజుల పాఠం పేరు త్యాగంతో రక్షించు ప్రేమ. My name is Rakshit. 9వ రోజు మా కంటత వాక్యము అందుకు యేసు జీవమును పునరుద్ధానమును నేనే. యేసయ్యను ప్రేమించి మన కోసం సిలువపై మరణించి తిరిగి లేచాడు. థ్యాంక్ యూ. నిర్మాణకులు మత్తయి 7:24-29. Praise the Lord. My name is Samuel Santosh. I am studying 4th class. మత్తయి సువార్త 10వ రోజు కంటత వాక్యం. మత్తయి సువార్త కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పుగా
పరుగున చేరాడు, ఆశ్చర్యముతో చూశాడు. ఆకులు కాలకు ఉండెను, అయోమయముగా తోచెను. ఆకులు కాలకు ఉండెను, అయోమయముగా తోచెను. భలే భలే కథ చెబుతాను, ఆడుతూ పాడుతూ రండి. భలే భలే కథ చెబుతాను, ఆడుతూ. మొదట పుట్టిన మగపిల్లవాడిని దేవునికి ప్రతిష్ఠించుటకు మరియా యోసేపులు క్రీస్తును తీసుకొని యెరూషలేము దేవాలయమునకు వచ్చిచుండిరి. అదే సందర్భమున మనకు సుమయోను అను వ్యక్తి పరిచయం అవుతాడు. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు యొక్క క్రీస్తును చూడకమునుపు మరణించవని సుమయోనుకు బయలుపరచబడింది. అందువలన సుమయోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వచ్చెను. ధర్మశాస్త్రము ప్రకారము క్రీస్తును ప్రతిష్ఠించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు సుమయోను శిశువును తన చేతులతో ఎత్తుకొని, నాథా, ఇప్పుడు నీ మాట చెప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితినని ప్రభువుని స్తుతించి యోసేపును మరియును దీవించెను. మరియు ఆ గడియలోని ఆషేరు గోత్రికురాలును మనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి మనకు కనబడుచున్నది. ఆమె 7 ఏళ్ళు తన భర్త దగ్గర ఉండి భర్త మరణించిన తరువాత 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరచును కాబట్టి యేసుక్రీస్తు దేవాలయమునకు వచ్చు గడియలోనే ఆమె సుదీర్ఘమైన నిరీక్షణకు మెస్సయ్యను ఆమె కన్నులారా చూచెను. యేసయ్య ఇశ్రాయేలుకే కాక సకల లోక విమోచకునిగా ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. శిశువుగా వచ్చిన యేసుక్రీస్తును చూచి అన్నా సుమయోను ఎంతగానో సంతోషించారు. ఎన్నో ఏళ్ల నుంచి తాము ఎవరి కోసమైతే ఎదురు చూచుచున్నారో ఆ రక్షకుడు వారి కళ్ళ ముందుకు వచ్చేలా దేవుడు చేశాడు. కాబట్టి నువ్వు నేను మన నిజ జీవితంలో దేవుని దగ్గర అన్నా సుమయోనిలాగా మనం కోరుకున్న వాటి కొరకు నిరీక్షణ కలిగి ఉన్నామా లేదా అనేది చూసుకుందాం. ఆలోచన నడవడిక స్థిరంగా ఉండేలా చూసుకుందాం. దేవుని ప్రేమను వాక్యమును లోకానికి తెలియపరుస్తూ దేవుని రాకడకై ఎదురు చూచేటువంటి నిరీక్షణను అనుగ్రహించమని ఈ రోజు నుంచి మనందరం కూడా దేవునికి ప్రార్థన చేద్దాం. ఆమేన్. రాజు
ఈనాటి కంటత వాక్యము గ్రేటర్ లవ్ నో మ్యాన్ దాన్ దిస్ a man lay down his life for his friends. John 15:13 verse. ఇది ఈనాటి కంటత వాక్యం ఏమిటనగా యెహోవాను బట్టి ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలో నెరవేర్చును. కీర్తనలు 37వ అధ్యాయం 4వ వచనం. మై నేమ్ ఇస్ గౌతమి. ఈరోజు కంటత వాక్యం. అందువలన సహోదరులారా మీ పిలుపును నిశ్చయముగా ఉంచుకునేటకు జాగ్రత్త పరుడి. మీరు ఇటు క్రియలు చేయువారైతే ఎప్పుడూ త్రొట్టిల్లరు. 2వ పేతురు 1వ అధ్యాయం 10వ వచనం. నేమ్ ఇస్ లాస్యా. ఈరోజు కంటత వాక్యం. ప్రభువు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుండు, అప్పుడు ఆయన మిమ్ములను హెచ్చించును. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ గ్యారితా షైన్. మనమందరం కూడా ప్రభు యొక్క మహిమను గణపరచాలి. 2 కొరింథీ 3:7. నా పేరు రియా షరోన్. ఈనాటి కంటత వాక్యం. మనం ఏమి అడిగేదను ఆయన మన మనవి ఆలంకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవని మనకు కలిగినవి ఎరుగుదము. 1 యోహాను 5వ అధ్యాయం 15వ వచనము. నా పేరు అక్షయ్. ఈరోజు కంటత వాక్యం. కీర్తనలతో నేను దేవుని నామము స్తుతించెదను, కృతజ్ఞత స్తుతులతో నేను ఆయనను గణపరచెదను. కీర్తనలు 69:30. మై నేమ్ ఇస్ మెర్సీ దీపున. ఈరోజు కంటత వాక్యము. మీ ప్రయాణంలో యెహోవాను గుర్తుంచుకోండి, అప్పుడు మీ పనులు బాగా జరుగును. కీర్తనలు 37:5. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ షియాబ్ షేక్. ఈరోజు కంటత వాక్యం. నీ మార్గంలో దేవునికి అప్పగింపుము, అప్పుడు నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ కార్యం నెరవేర్చును. కీర్తన 37:5. నా పేరు ప్రదీప్ కుమార్. దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. యాకోబు 4:10. నా పేరు ఎం శ్రేణి. పాఠం పేరు ప్రేమించే నాయకుడు. తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువ అయినా వాడు ఎవరు లేడు. యోహాను 15:13. థ్యాంక్ యూ. ప్రార్థన చేయగలను.
బాధ్యతగా ఉండాలి, విధేయతతో ఉండాలి. మూడవ పాఠం పేరు బాధ్యత గల నాయకులు. మనం మోషే మరియు యోహాను వలె బాధ్యత గల ఉండాలి. నాలుగవ పాఠం పేరు ఎన్నికైన నాయకులు. దేవోరా బారాకు వలె దేవుని చేత ఎన్నికబడి వారంగా ఉండాలి. ఐదవ పాఠం ధైర్యవంతులైన నాయకులు. యెహోషువ కాలేబు వలె మనం ధైర్యంగా ఉండాలి. ఆరవ పాఠము కృతజ్ఞత గల నాయకులు. సిమియోను హన్నా వలన ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి ఉండాలి. సెవెంత్ లెసన్ నేర్చుకొను నాయకులు. మనమందరం మార్తా మరియాగా నేర్చుకొను నాయకులుగా ఉండాలి. ఏడవ పాఠం. ఎనిమిదవ రోజు పాఠం పేరు సేవా నాయకులు. మనం పేదలాగా ఇతరులకు సేవ చేయాలి. తొమ్మిదవ పాఠం పేరు ప్రేమించబడిన నాయకులు. యేసయ్య మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు, అలాగే మనము ఇతరులను ప్రేమించాలి. మనం ఆయనను ఏమి అడిగినను మన మనవి ఆయన ఆలకించినని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని మనం ఎరుగుదుము. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. రెండవ పాఠం విధేయులైన నాయకులు. కాక మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగు. సమస్త భూమి నాదే కదా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాలు. మూడవ పాఠం బాధ్యతలైన నాయకులు.
Faith Media Hub.